ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. విశ్వసించువాడు భయపడడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వసించువాడు ప్రభువు ఆజ్ఞల్ని పాటించే విషయంలో తొందరపడతాడు. అంతేకాని సహనము లేని విధంగా అర్థం పర్థం లేకుండా అతడు మరి ఏ విషయంలోనూ తొందరపడడు. విశ్వసించువాడు పారిపోవడానికి తొందరపడడు. ఎందుకంటే అతనిని భయాందోళనకు గురి చేసే ఏ విషయము అతన్ని జయించలేదు. ఇతరులైతే వారి మాటల చాతుర్యం వారికి ఏ ఉపయోగం లేకపోవటం వలన ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇటు అటు పరిగెడుతూ ఉంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో విశ్వాసి మాత్రం ప్రశాంతంగా, నెమ్మదిగా, ధైర్యంగా ఉండి శోధన సమయంలో జ్ఞానయుక్తంగా నడుచుకుంటాడు. అతడు దేవుని నుండి ఏదైనా పొందాలని ఎదురు చూసినప్పుడు దానికోసం తొందరపడడు. అలాగే అప్పటికప్పుడు మంచి విషయాలన్నీ తన చేతిలో వచ్చి పడిపోవాలని అనుకోడు, కానీ దేవుని సమయం కోసం ఎదురు చూస్తాడు. మరి కొంతమంది అయితే అప్పటికప్పుడు క్షణాల్లో చేతికి మంచినీళ్ళు గ్లాసులాగా తమకు చేతికి అందినట్లుగా ఈజీగా తొందరగా అందాలని తొందరపడతారు. ఎందుకంటే వారి దృష్టిలో ప్రభు వాగ్దానాలు అనేవి ఎక్కడో ఉన్న మేఘాలు లాంటివి. అయితే ఆ మేఘాలు వర్షిస్తాయో లేదో అనుమానం వారికి ఉంటుంది. అందుకని వాటి కోసం ఎదురు చూసే ఓపిక ఉండదు. అయితే దేవుని వాగ్దానాల కోసం ఎలా నిరీక్షించాలో విశ్వాసులకు బాగా తెలుసు. పొరపాట్లు చేసే విధంగా ప్రశ్నార్థకరంగా అతడు తొందరపడి ఏ పని చేయడు. అవిశ్వాసం అయితే ఏదో ఒకటి చెయ్యాలని తొందరపడుతూ చేయకూడని వాటిని చేస్తుంది. అయితే విశ్వాసం అనేది పనులు త్వరగా చేస్తుంది తప్ప తొందరపడి చేయదు. కాబట్టి అనాలోచనంగా ముందుకు వెళ్ళిపోయి దుఃఖములో మళ్ళీ అదే దారిలో వెనక్కి రావాల్సిన పని దానికి ఉండదు. నువ్వు ఈ తొందరపాటు విషయంలో ఎలా ఉన్నావు? నువ్వు ప్రభువు వారి వాగ్దానాలు నమ్ముచున్నావా? అలా అయితే దేవునితో నడిచే విశ్వాసికి తగినట్లుగా చురుగ్గా ఉండాలి. అదే సమయంలో ఆయన కోసం సహనంతో కనిపెట్టాలి. దేవుని శాంతి సమాధానాలు పొంది ప్రభువులో విశ్రాంతిగా ఉండాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము విశ్వసించేవారము భయపడమని, మేము విశ్వాసమును కలిగి ఉండమని, విశ్వాసం కలిగి ఉండే మేము ఏ విధంగా మేము మా జీవితాన్ని కొనసాగిస్తామో విశ్వసించే వారి యొక్క జీవిత విధానాన్ని మేము ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి సహాయం చేశారు. అట్టి జీవితాన్ని విశ్వాసం కలిగిన మేము అట్టి జీవితాన్ని కలిగి ఉంటే విశ్వాసం కలిగిన వారమని, లేకుంటే మా విశ్వాసం సరైన విధానంగా లేదని మీ లేఖనాన్ని బట్టి నడుచుకుంటూ కొనసాగలగటానికి మీరు మాకు సహాయం చేయమని, వాక్యం వినే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ పిల్లలని అట్టి సరైన విశ్వాసములో
మీరు నడిపించి మీరే మహిమ పొందమని మీ పిల్లల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించుకోండి. వివాహాలు కాని వారికి వివాహాలు అయ్యి, గర్భం లేని వారికి గర్భఫలం ఇచ్చి, గర్భం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇచ్చి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇచ్చి, మీ పిల్లల అవసరతలన్నీ మీ కృపలో మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.